జనం మైండ్ని వెబ్సైట్స్ డబ్బుతో మ్యానిపులేట్ చేస్తున్నాయా? అవి నిజం చెప్పే వెబ్సైట్లు కావా? నిర్మాతల్ని పీక్కు తింటున్న పారాసైట్ల ఫేక్ రివ్యూలు, పెయిడ్ రేటింగ్లతో డిజిటల్ మీడియాలో దోపిడీ దందా పెరిగిందా? వసూల్ రాజాల దెబ్బకు మంచి సినిమా కూడా మునిగిపోతుందా? అసలు కే ర్యాంప్ నిర్మాత ఆవేదన ఏంటి? ఆ ఒక్క వెబ్సైట్నే ఆయన ఎందుకు టార్గెట్ చేశాడు? తెలుగు సినిమా ప్రపంచంలో కొత్త రచ్చ మొదలైంది. రివ్యూ పేరుతో నిర్మాతల్ని పీడిస్తూ వసూలు చేస్తున్న తెలుగు 360 లాంటి వెబ్సైట్స్ పై నిర్మాత రాజేష్ దండా ఓ బాంబు పేల్చాడు. రివ్యూల పేరుతో కొన్ని వెబ్సైట్స్ దోపిడీ దందా చేస్తున్నాయంటూ మొదటిసారిగా ఓ నిర్మాత బహిరంగంగా గళం విప్పాడు. నిజాలు బయట పెడతా అన్న రాజేష్ తెలుగు 360 లాంటి వెబ్సైట్స్ బాగోతాన్ని బట్టలిప్పి నడివీధిలో నిలబెట్టాడు. ఒక్కసారి నిర్మాత రాజేష్ దండా పోస్ట్ చేసిన ట్వీట్ ను చూడండి. ఏ కేటగిరీకి ఎంత ముట్ట చెప్పాలో వివరంగా రాసుకొచ్చాడు. ఇన్నాళ్లు కవర్లో దాగున్న రివ్యూల గుట్టును కే ర్యాంప్ నిర్మాత విప్పేశాడు. ముఖ్యంగా తెలుగు 360 బ్లాగ్ నిస్సిగ్గుగా డబ్బులు వసూలు చేస్తున్న విధానాన్ని పూసగుచ్చాడు. అంతేకాదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో తెలుగు 360 వెబ్సైట్ పేరునే ప్రస్తావిస్తూ ఏ దశలో ఎంతెంత వసూలు చేస్తారో, ఎందుకు వసూలు చేస్తారో వివరంగా చెప్పుకొచ్చాడు. సినిమా సక్సెస్ కావాలంటే ప్యాకేజ్ ఎంత ఇస్తారో చెప్పాలంటూ కాంటాక్ట్ అవుతూ కాంట్రాక్ట్ కుదుర్చుకొని రివ్యూస్ ఇస్తున్నారంటూ ఆరోపించాడు. కే ర్యాంప్ నిర్మాత ఫిర్యాదు ప్రకారం సినిమా విడుదలయ్యే ముందు డిజిటల్ మీడియాలోని వెబ్సైట్లకు కొంత పైకం చెల్లించాలి. ఇది ప్రకటన రూపంలోనూ, పర్సనల్ కవర్స్ రూపంలోనూ, రివ్యూలు, ఇంటర్వ్యూలకు ఇలా రకరకాలుగా వసూలు చేస్తారట. ముఖ్యంగా తెలుగు 360 లాంటి వెబ్సైట్స్ డబ్బులిస్తేనే సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తుందట. లేకుంటే నెగిటివిటీ పెంచేలా ట్వీట్లు, ఆర్టికల్స్ రాస్తుందట. సేమ్ ఇలాంటి అనుభవమే గతంలో నాగవంశీ, దిల్ రాజు లాంటి నిర్మాతలు కూడా ఎదుర్కొన్నారని, ఇది తనొక్కడి సమస్య కాదని ఇండస్ట్రీ సమస్య అంటూ వాపోతున్నాడు రాజేష్ దండా. గతంలో దిల్ రాజు రివ్యూ మాఫియా ఉందంటూ మండిపడ్డారు తప్ప స్పెసిఫిక్ గా వెబ్సైట్ల పేర్లు వెల్లడించలేదు. కానీ రాజేష్ దండా మాత్రం తెలుగు 360 వెబ్సైట్ పై నేరుగానే ఆరోపిస్తున్నారు. అది కూడా తీవ్రమైన పదజాలంతో. బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్ గా పగల కొడతా, నీకేం తెలుసురా ఈ సినిమాకి, నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, కేరాం 47K అని. అది తెలుగు తమిళ రా కుక్క, తొక్కుతావా సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి నడి రోడ్డు మీద, మా మీద బతికే నా కొడుక. చాలా మంది నిర్మాతలకు ఇలాంటి అనుభవం ఎదురు కావడంతో ఈసారి ఇండస్ట్రీ మొత్తం ఒక్కటైంది. సోషల్ మీడియాలో #రివ్యూ మాఫియా, #బాయ్కాట్ బ్లాక్ మెయిలర్స్ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. సినిమా తీయడం ఒక ఎత్తైతే రివ్యూ మాఫియా ఎదుర్కోవడం మరో ఎత్తు అని వాపుతున్నారు నిర్మాతలు. ప్రేక్షకుడు నమ్మే రివ్యూ అనే బలమైన ఆయుధాన్ని తెలుగు 360 లాంటి వెబ్సైట్లు ఒక వ్యాపారంగా మార్చేశాయని నిర్మాతలు వాపుతున్నారు. రివ్యూ పేరుతో దోపిడీ చేసే ప్రతి సైట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ జోక్యం చేసుకుని మీడియా రివ్యూ పాలసీని రూల్లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తెలుగు 360 పై విమర్శల తుఫాన్ కురుస్తోంది. సినిమా చూడకముందే రేటింగ్లిచ్చే దగాకోర్ వెబ్సైట్స్ పై ఉక్కుపాదం మోపాలని రాజేష్ దండా లాంటి నిర్మాతలు కోరుతున్నారు.